హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకు దోశలు ఎర్రగా రావాలంటే దోశ పిండి ప్యాటర్న్ చేసేటప్పుడే ఒక చిన్న చిట్కా ఉందండి. అదేంటో చెప్తాను. ఫస్ట్ నేనైతే 2 గ్లాసుల మినపప్పు తీసుకొని 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఆ రెండింటిని 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. తర్వాత రెండింటిని కలిపి మిక్సీకి పడుతున్నానండి, మినపప్పుని బియ్యాన్ని. ఈ రెండిటితో పాటు కొంచెం గుప్పెడు కంటే కొంచెం తక్కువగా ఉడికించిన అన్నాన్ని తీసుకొని దాన్ని కూడా మిక్సీలకు వేసి పట్టానండి. ఇదే కాకుండా ఇంకో టిప్ కూడా ఉందండి. అదేంటంటే, మినపప్పు బియ్యంతో పాటు కొంచెం మెంతులు తీసుకొని వాటిని కూడా నానబెట్టుకొని మిక్సీ పడితే అవి దానివల్ల కూడా దోశ ఎర్రగా వస్తుందండి. ఈ అన్నాన్ని మళ్ళీ మీరు ఎక్కువగా యాడ్ చేశారనుకోండి, అది కాలకుండానే మాడిపోతుందండి. సో కొంచెమే వేసుకోండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ 2 టిప్స్ మీకు కనుక నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ 2 టిప్స్ వలన దోశలు చాలా ఎర్రగా క్రిస్పీగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.